యూరియా కష్టాలు, తొర్రూరులో రైతుల ధర్నా, రోడ్డుపై బైఠాయించి నిరసన. పనులు వదిలిపెట్టి పడిగాపులు, అధికారుల తీరుపై ఆగ్రహం. గజ్వేల్లోనూ నిరసన. అధికారులు ఎక్కడ? ఈ యూరియా కష్టాలు ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి అంటే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుంది కాబట్టి ఇప్పుడున్న ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలి, ఇబ్బందులు పెట్టాలి, ప్రజలతోనే ఏం చేయాలి, తిట్టిపియాలి. దానికోసం అని చెప్పేసి మిగతా ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాలలోనేమో ఎరువులు సఫిషియెంట్గా ఇస్తున్నారు. మరి ఇక్కడ తెలంగాణలో ఎందుకు ఇస్తలేరు? రేపు బీఆర్ఎస్ వీళ్ళిద్దరు కలుస్తారు. ఇప్పుడు ఇద్దరు కలిసి కొట్లాడాలి కాంగ్రెస్ మీద. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ మీద ప్రజలలో వ్యతిరేకత తీసుకురావాలి అనే ఒక ఆలోచన. ఇదంతా బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది అన్నట్టు. మీరు ఇయ్యకుండానే వాళ్ళ నుంచి, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. మేజర్గా రైతులు ఉన్నారు, 54 లక్షల మంది రైతులు ఉన్నారు. ఆ రైతులు ఏకదాటిగా మనకు ఓట్లు పడతాయి అన్న ఆలోచనతో మీరు చేస్తున్నారు. కానీ ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు, రైతులు కూడా గమనిస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కరికి చేతిలో స్మార్ట్ ఫోన్లే ఉన్నాయి. ఎవరెవరు ఎప్పుడు ఏం చేస్తున్నారు, దానికి తగ్గట్టుగా మేమేం చేయాలి అన్న ఆలోచనల ప్రతి ఒక్కరు ఉన్నారు. ఇప్పుడు దేశ రాజకీయాలని సోషల్ మీడియా శాసిస్తున్నది, అది గుర్తుపెట్టుకోరి. మీరు ఇటువంటి పనులు చేసినప్పుడు రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి. ఒక్కొక్క దగ్గర డిపాజిట్లు కూడా గల్లంత అయితే గుర్తుపెట్టుకోరి. మా దాంట్లో ఏదో చేరికలు ఉన్నాయి, ఒక్కొక్కరిని చేర్చుకుంటాం, ఇద్దరిని చేర్చుకుంటాం అని చెప్పేసి ఈ రకమైన ఏదో ప్రజలని రెచ్చగొట్టారే, అందరు బీజేపీలోకి వస్తున్నారు అనేది. అందులోకి ఎవరు వచ్చుడో చచ్చుడో తర్వాత దేవుడు ఎరుగు. ఇటువంటి చేయకుండా ప్రజలకు ఉన్న కష్టాలను తీర్చాలి. మీది కూడా బాధ్యత, కేంద్రానిది కూడా. ప్రజలు ఓట్లేస్తేనే గెలిచి మీరు గద్దె మీద కూర్చున్నారు. కాబట్టి మీరు ప్రజలను ఇబ్బంది పెడితే ప్రజలు సరైన సమయంలో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు.